నరకమును దాటకుండా ఉండలేడు. అలా అంటున్నాడు, మీలో ఏ ఒక్కడు కూడా నరకమును దాటకుండా ఉండడు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రతి స్వర్గవాసి కూడా నరకంపై పుల్ సిరాత్ అనే వంతెన ఉంటుంది. స్వర్గానికి వెళ్ళాలంటే మొదట నరకాన్ని దాటుకొని వెళ్ళాలి. నరకంపై పుల్ సిరాత్ అనే వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటిన వాడే స్వర్గానికి వెళ్ళగలడు. ఆ వంతెన దాటగలనా లేనా అని ఆయన ఆలోచిస్తూ ఏడుస్తున్నారు. హజరతే అబ్దుల్లా బిన్ రవాహా రజియల్లాహు తాలా అన్హు, ప్రవక్త యొక్క సహచరుడు. ఈ రోజు మీ స్థితి నా స్థితి ఏ విధంగా ఉంది ప్రియులారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ రోజు మన జీవితం ఏ విధంగా ఉంది? మనం ఏమీ సత్కార్యములు చేయటం లేదు, కానీ మనం చాలా ధైర్యంగా ఉన్నాము. ఈ సమయంలో అల్లాహ్ మనకు చావు ఇచ్చేస్తే అల్లాహ్ ఏం సమాధానం చెప్తాం ప్రియులారా? హజరతే రబీ రజియల్లాహు తాలా అన్హు రాత్రి పూట పడుకునేవారు కాదు. రాత్రి పూట మంచంపై తన పక్కలు అటు ఇటు తిరిగేవారు. అతని కుమార్తె ప్రశ్నిస్తుంది, నాన్నగారు ప్రపంచమంతా ప్రశాంతంగా పడుకుంటుంది, మీరెందుకు పడుకోవటం లేదు? హజరతే రబీ రజియల్లాహు తాలా అన్హు తెలియజేస్తున్నారు, అమ్మా, ఆ నరకం యొక్క ప్రస్తావన నాకు నిద్ర రాకుండా చేసేస్తున్నది అని చెప్తున్నారు. వారు నరకంతో ఏ విధంగా భయపడేవారు ప్రియులా? హజరతే సుఫియాన్ సౌరీ రహమతుల్లా అలైనే గొప్ప విద్వాంసులు నరకంతో భయపడేవారు. నరకం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రక్తంతో కూడిన మూత్రం వచ్చేది. హజరతే సుఫియాన్ సౌరీ రహమతుల్లా అలై వారికి నరక ప్రస్తావన అతని ముందు వచ్చినప్పుడు అతను చేసే మూత్రములో రక్తము కారేది ప్రియులారా. అంతగా వారు నరకంతో భయపడేవారు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే మనం నరకంతో భయపడతామో అప్పుడే మనం సత్కార్యాలు చేయగలుగుతాం. ఎంతవరకు అయితే మనలో భయము లేదో అంతవరకు మనం సత్కార్యాలు చెయ్యలేము. ఎంతవరకు భయము రాదో అంతవరకు సత్కార్యాలు చేయలేము. భయము రావాలి అంటే నరకం యొక్క శిక్షలు మనకు తెలియాలి. హజరతే సుఫియాన్ సౌరీ పెద్ద విద్వాంసులు, కానీ నరకం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఏ విధంగా భయపడేవారు? హజరతే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తాలా అన్హు చాలా గొప్ప సహాబీ. ఆయన కమ్మరి దుకాణం గుండా వెళ్ళినప్పుడు కమ్మరి దుకాణంలో కాలుస్తున్న అగ్ని నిప్పు రవ్వలను చూచి ఆయన ఏడ్చేవారు. ఆ కమ్మరి దుకాణంలో కాలుతున్న నిప్పు రవ్వను చూసి హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తాలా అన్హు ఏడ్చేవారు ప్రియులారా. చూడండి, అమ్మ ఆయిషా సిద్దిఖా రజియల్లాహు తాలా అన్హా, ప్రవక్త యొక్క సతీమణి అమ్మ ఆయిషా సిద్దిఖా రజియల్లాహు తాలా అన్హా నరకంతో ఏ విధంగా భయపడేది. ఒకరోజు హజరతే ఉర్వా రజియల్లాహు తాలా అన్హు తన తండ్రి నుండి హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రియులారా, చూడండి, మనం మాట్లాడుకుంటున్న అంశము నరకం యొక్క ప్రస్తావన. ఇస్లాం దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ప్రియులారా. ఈ అంశము ప్రపంచంలో మానవుడు ఉండటానికి ఎలా ఉండవచ్చు? మానవుడు వింటున్నప్పుడు ఇదేంటండి నరకం గురించి మాట్లాడుకుంటున్నాము అనుకోవచ్చు, కానీ ఇదే వాస్తవమైనది. ప్రపంచం యొక్క ఇష్టాన్ని విడిచిపెట్టడమే ఆ స్వర్గానికి మనం వెళ్ళే మంచి మార్గం. ఏది ఇష్టమని విడిచిపెట్టకూడదు. ఏదైతే అల్లాహ్ అధర్మం చేశాడో, ఈ రోజు మనం అల్లాహ్ దేన్నైతే నిషేధించాడో దాన్ని మనం ధర్మ సమ్మతం చేసుకుంటున్నాం ప్రియులారా. లేదు నా యొక్క ప్రియ సోదరులారా, ప్రియ సోదరి వల్లారా, ఇటువంటి విషయాల నుండి చాలా దూరంగా ఉండండి. ఈ రోజు మనం నరకంతో భయపడటం లేదు కాబట్టి మనలో ఆచరణ కరువైపోయింది. మనం నరకంతో కనుక భయపడితే మన ఆచరణ స్థిరంగా ఉంటుంది. నరకంతో భయం లేదు కాబట్టి ఆచరణ మనది అటు ఇటు అస్తవ్యస్తం అయిపోయింది. నరకంతో భయం ఉంటే మన నమాజుల్లో నిలకడ ఉంటుంది. నరకంతో భయం ఉంటే మన ఆరాధనలో నిలకడ ఉంటుంది. నరకంతో భయం ఉంటే మనం అధర్మాలు రక్షించబడతాం. ఈ రోజు నరకంతో మనం భయపడటం లేదు కాబట్టి ఆచరణ తక్కువ అయిపోయింది ప్రియులారా. చూడండి, అమ్మ ఆయిషా సిద్దిఖా రజియల్లాహు తాలా అన్హా
హజరతే ఉర్వా రదియల్లాహు తాలా అన్హు అతని తండ్రి నుండి హదీస్ ఉల్లేఖిస్తున్నారు. హజరతే ఉర్వా రదియల్లాహు తాలా అన్హు అతని తండ్రి నుండి మాట చెప్తున్నారు, మా నాన్నగారు ప్రతిరోజు బజారుకు వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిషా ఇంటికి వెళ్ళేవారు. మా నాన్నగారు బజారుకు వెళ్ళేటప్పుడు అమ్మ ఆయిషా ఇంటికి వెళ్ళేవారు. అమ్మ ఆయిషాకు సలాం చెప్పి బజారుకు వెళ్ళేవారు. ఒక రోజు మా నాన్నగారు అమ్మ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తాలా అన్హా ఇంటికి వెళ్ళారు. ఆమెకు సలాం చెప్దాం అనుకుంటే అమ్మ ఆయిషా నమాజ్ చేస్తుంది. అమ్మ ఆయిషా నమాజ్ చేస్తూ ఒక వాక్యాన్ని పఠిస్తుంది. ఆ వాక్యం ఏమిటి? ఖురాన్ గ్రంథంలో సూరే తూర్ అధ్యాయం 52 అందులో 25 ఆ ప్రాంతంలో అల్లా ఒక వాక్యం అన్నాడు. ఆ వాక్యం ఏమిటి? అల్లా అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కారుణ్యం చేత మిమ్మల్ని వేడి వడగాలుల నుండి రక్షిస్తున్నాడు. అల్లా యొక్క కారుణ్యం చేత వడగాలుల నుండి రక్షిస్తాడు. వడగాలు అంటే అర్థం ఏమిటి? నరకము యొక్క వడగాలులు. అల్లా తన కారుణ్యం చేత నరకము యొక్క వడగాళ్ళ నుండి రక్షిస్తున్నాడు. అమ్మ ఆయిషా వాక్యం చదువుతుంది. అమ్మ ఆయిషా ఏడుస్తుంది. అమ్మ ఆయిషా నమాజు ముగిస్తుందేమో, అతను సలాం చెప్పడానికి బయట ఎదురు చూస్తున్నారు. కానీ అమ్మ ఆయిషా ఏడుస్తుంది. అతను బజారుకు వెళ్ళిపోయారు. బజార్లో సామాన్లన్నీ తీసుకున్నారు, తిరిగి వచ్చారు ఆయిషాకు సలాం చెప్తామని. అయినప్పటికీ అమ్మ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తాలా అన్హా ఆ వాక్యము చదువుతూనే ఉంది. అమ్మ ఆయిషా ఏడుస్తూనే ఉంది. ప్రియులారా, వారు నరకంతో ఏ విధంగా భయపడేవారు. ఈ రోజు మన జీవితాల్లో ఆ నరకం పట్ల ఎంతవరకు భయము దుఃఖం ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరీమణులారా, హజరతే ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ప్రపంచంలో ఉండి స్వర్గం యొక్క శుభవార్త పొందారు. హజరతే ఉమర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, నా తర్వాత ప్రవక్తలు రారు. ఒకవేళ ఎవరైనా ప్రవక్త కాగలిగితే అది ఉమర్ రదియల్లాహు తాలా అన్హు. ప్రపంచంలో ఉండి స్వర్గం యొక్క సువార్త పొందారు. అటువంటి ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఖురాన్ లో ఒక అధ్యాయం చదువుతున్నారు. సూరే తూర్, ఖురాన్ లో 52వ అధ్యాయము సూరే అత్తూర్. అల్లా అంటున్నాడు, ఉమర్ వారు చదువుతున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వత్తూర్ వకితాబిన్ మస్తూర్ ఫీ రక్కిం మన్షూర్ వల్ బైతిల్ మఅమూర్ ఫీ సక్ఫిల్ మర్ఫూ వల్ బహరిల్ మస్జూర్ ఇన్న అజాబ రబ్బిక లవాఖి. 7వ వాక్యం ఉమర్ వారు చదువుతున్నారు. మొదటి వాక్యం అల్లా చెప్తున్నాడు, వత్తూర్, తూర్ పర్వతము సాక్షిగా. ఏ పర్వతంపై అయితే మూసా అలైహిస్సలాం అల్లాతో మాట్లాడారో ఆ పర్వతము సాక్షిగా అల్లా చెప్తున్నాడు వత్తూర్ వకితాబిం మస్తూర్, అంటే రాయబడిన గ్రంథము సాక్షిగా. ఫీ రక్కిం మన్షూర్, ఏదైతే చర్మంపై రాశారో ఆ చర్మపు ప్రతి సాక్షిగా. వల్ బైతిల్ మామూర్, అంటే బైతుల్ మామూర్ గృహము సాక్షిగా. ఆ తర్వాత ఫీ సక్ఫిల్ మర్ఫూ, ఆకాశము సాక్షిగా. వల్ బహరిల్ మస్జూర్, ఉప్పొంగుతున్న సముద్రము సాక్షిగా. ఇక 7వ వాక్యం వస్తుంది. ఈ 6 వాక్యాలు చదివారు ఉమర్. 7వ వాక్యం చదువుతున్నారు, ఇన్న అజాబ రబ్బిక లవాఖి, నిస్సందేహముగా నీ ప్రభు యొక్క శిక్ష వచ్చి తీరుతుంది అని అల్లా అంటున్నాడు, నిస్సందేహంగా నీ ప్రభు యొక్క శిక్ష వచ్చి తీరుతుంది. ఇన్న అజాబ రబ్బిక లవాఖి మాలహు మిన్ దాఫి, ఆ శిక్ష నుండి ఎవరు రక్షణ పొందలేరు. ఉమర్ వారు ఈ వాక్యాన్ని చదువుతున్నారు. చదువుతూ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తులైపోయారు. ప్రజలు ఉమర్ వారిని పరామర్శించటానికి ఉమర్ వారి ఇంటికి రాసాగారు. ఆ విధంగా వారు నరకంతో భయపడేవారు. అల్లా ఖురాన్ లో భయపెడుతున్నాడు. ప్రియులారా, ఖురాన్ స్వర్గం యొక్క స్వార్థనిస్తుంది. ఇదే సమయంలో నరకము నుండి భయపెడుతుంది. ఖురాన్ స్వర్గం యొక్క స్వార్థతో పాటు నరకంలో భయపెడుతుంది. చూడండి, ఆ తర్వాత వాక్యంలో అల్లా అంటున్నాడు, ఆ నరకం ఎలాంటిది, ఆ సమయం ఎలాంటిది, ఎలాంటి సమయము. యౌమ తమూరు సమాఉ మౌరా వతసీరుల్ జిబాలు సైరా, ఆ సమయం ఇలాంటిది. ఆకాశము గర్జించే సమయము,
పర్వతాలు దూది మాదిరిగా ఎగిరిపోయే సమయము. ఆ సమయంలో ఏమవుతుంది? ఫవైలు యౌమఇజిల్ లిల్ ముకజ్జిబీన్, ఎవరైతే ప్రపంచంలో మాటను తిరస్కరించారో, అబద్ధమని చెప్పారో వారికి శిక్ష చుట్టుముట్టుకుంటుంది. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, వింటూ ఉంటాము కానీ మన చెవులకు తెరపడిపోతుంది, మన కళ్ళకు తెరపడిపోతుంది, మనం వాక్యంపై అమలు పరచము. అల్లా అంటున్నాడు, ఎలాంటి వారు? అల్లజీన హుమ్ ఫీ ఖౌజిన్ యల్అబూన్, ఎవరైతే ప్రపంచంలో తమ సమయాన్ని వృధా చేసేస్తూ ప్రపంచంలో జీవితం గడిపారో అటువంటి వారికి ఆ రోజు పిలుపు వస్తుంది. యౌమ యుదఊన ఇలా నారి జహన్నమ దఅ, మీరు రండి ఆ నరకం వైపునకు, మీరు రండి ఆ నరకం వైపునకు. హాజిహి నారుల్లతి కుంతుం బిహా తుకజ్జిబూన్, ఇదే ఆ నరకము దేన్నైతే ప్రపంచంలో మీరు తిరస్కరించారో అని అల్లాహ్ అంటాడు. ఇదే ఆ నరకము దేనినైతే ప్రపంచంలో మీరు తిరస్కరించారో. అల్లా తర్వాత అంటున్నాడు, అఫసిహ్రున్ హాజా అమ్మంతుం లా తుబసిరున్, ఇప్పుడు చెప్పండి ఏమి ఇది మంత్రజాలమా? ప్రపంచంలో అంటాడు మనిషి ఇవన్నీ ఉత్తుత్తి మాటలండి అంటాడు. అటువంటి వారితో అల్లా ఆ రోజు అంటున్నాడు, ఖురాన్లో ఏమంటున్నాడు? అల్లా అంటున్నాడు, ఏమి చెప్పండి ఇది మంత్రజాలమా? అఫసిహ్రున్ హాజా అమ్మంతుం లా తుబసిరున్, ఏమి మీ కళ్ళు కనిపించుటలేదా అని అల్లా ఆ రోజు ప్రశ్నిస్తాడు. ఎవడైతే ప్రపంచంలో నరకమును తిరస్కరించి జీవితంలో గడుపుతున్నాడో వాడికి ఆ రోజు అల్లా అంటాడు, ఏమి మీరు చూస్తుంది మంత్రజాలమా? చెప్పండి, ఉత్తుత్తి మాటలా, లేకపోతే మీ కళ్ళు కనిపించటం లేదా? అల్లా ప్రశ్నిస్తాడు ప్రియులారా. కాబట్టి నరకంతో భయపడండి, ఇహలోకంలో అల్లాతో భయపడుతూ జీవితాన్ని గడపండి ప్రియులారా. నరకము చాలా చెడ్డ ప్రదేశము. హజరతే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు, ఒకసారి వారు ప్రవక్త వారితో పాటు వెళుతున్నారు. ఒక పెద్ద శబ్దం వచ్చింది. ప్రవక్త వారు చెప్తున్నారు, ఆ శబ్దం ఏమిటో తెలుసా? ప్రవక్త వారు చెప్తున్నారు, నరకములో ఒక రాయి పడింది. ఆ రాయి నరకము యొక్క అడుగు భాగానికి చేరటానికి 70 సంవత్సరాల సమయం పట్టింది అని ప్రవక్త చెప్పారు. నరకములో ఒక రాయి పడింది. ఆ రాయి నరకం యొక్క అడుగు భాగానికి చేరటానికి 70 సంవత్సరాల సమయం పట్టింది. నరకము ఎంత విశాలం అంటే అది చాలా విశాలమైన ప్రాంతము. ప్రళయ దినం నాడు నరకమును 490 కోట్ల మంది దైవదూతలు మోసుకొని ప్రళయ మైదానానికి తీసుకొని వస్తారు. ప్రళయ దినం నాడు నరకాన్ని 490 కోట్ల మంది దూతలు నరకాన్ని మోసుకొని తీసుకొచ్చి మైదానే మెహషర్లో పెడతారు. ప్రియులారా, నరకము చాలా చెడ్డ ప్రదేశము. ప్రవక్త వారు హెచ్చరించారు, నరకములో పాములు ఒంటెల వలె ఉంటాయి, నరకములో పాములు ఒంటెల వలె ఉంటాయి, నరకములో తేళ్లు కంచర గాడిదల వలె ఉంటాయి, నరకములో పాములు ఒంటెల వలె ఉంటాయి. అహ్మద్ యొక్క హదీస్, నరకములో ఉండే తేళ్లు కంచర గాడిదల వలె ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే 40 సంవత్సరాల వరకు దాని విష ప్రభావం పనిచేస్తుంది. అలాంటప్పుడు మనం ఎంత భయపడుతున్నాం? మన జీవితాల్లో నమాజ్ ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మన జీవితాల్లో నమాజ్ ఉందా? అల్లాహ్ యొక్క ఇంటి కనీసం వెళ్ళటం ఉందా? అల్లాహ్ ముందు సాష్టాంగం చేయటం ఉందా? మన జీవితంలో ఏముందని మనం ఇంత ధైర్యంగా ప్రపంచంలో జీవితాన్ని గడిపేస్తున్నాం ప్రియులారా. పోన్లేండి, నేను చాలా పుణ్యాత్ముణ్ణి, నేను రోజుకి 5 పూట నమాజ్ చేసేస్తున్నాను, నేను అల్లాహ్ యొక్క అన్ని హక్కులు నెరవేర్చేస్తున్నాను, నేను ప్రశాంతంగా ఉంటాను అంటే మన జీవితంలో ఎటువంటి ఆరాధన మనం చేస్తున్నాం? మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మన ఆచరణ ఏ విధంగా ఉంది? ఒక్కసారి ప్రశ్నించుకోండి ప్రియులారా. ప్రపంచంలో చాలా మంచి పనులు చేసేసి అల్లాహ్ను ఆరాధించకపోయినా నరకమే ఉంది. ప్రపంచంలో చాలా మంది అనుకుంటారు, నేను ప్రపంచంలో చాలా మంచి పనులు చేసేస్తున్నానండి, పేదవారికి సహాయం చేసేస్తున్నాను, అది చేసేస్తున్నాను, కానీ అల్లాహ్ ఆరాధన లేదే, స్వర్గం లేదు సుమా. హజరతే అబ్బాస్ రదియల్లాహు తఆలా వారి కుమారుడు బహుశా ప్రవక్త వారితో ప్రశ్నిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ చిన్నాన్న అబూ తాలిబ్, ప్రవక్త మీ చిన్నాన్న అబూ తాలిబ్ మీకు చాలా సహాయము చేశారు కదా, మీ చిన్నాన్నకు అల్లాహ్ స్వర్గాన్ని ఇస్తాడా అని ప్రశ్నిస్తే ప్రవక్త వారు చెప్తున్నారు, మా చిన్నాన్నకు అల్లాహ్ నరకంలో చాలా చిన్న శిక్ష ఇస్తాడు. ప్రవక్త వారి చిన్నాన్న అబూ తాలిబ్
ప్రవక్త వారికి చాలా సహాయం చేశారు, ఆయన చాలా గొప్పవాడు. కానీ ప్రవక్త వారు అంటున్నారు, మా చిన్నాన్న అబూ తాలిబ్కు అల్లా నరకంలో చాలా చిన్న శిక్ష ఇస్తాడు. నరకంలో చిన్న శిక్ష అంటే ఏమిటి? నరకంలో చిన్న శిక్ష అంటే నరకంలో చిన్న శిక్ష అగ్ని చెప్పులు తొలగించబడతాయి ప్రియులారా. హదీస్ గ్రంథం చెప్తుంది, నరకంలో చిన్న శిక్ష అంటే అగ్ని చెప్పులు తొలగిస్తారు. ఆ అగ్ని చెప్పులు ధరించడం వలన మనిషి యొక్క మెదడు కుతకుతలాడుతుంది, మనిషి యొక్క మెదడు ఉడుకుతుంది అని హదీస్ గ్రంథం చెప్తుంది. ఎండాకాలంలో మామూలు కాళ్ళతో భూమిపై అడుగు పెట్టడానికే మన కాళ్ళు కాలిపోతాయి కదా ప్రియులారా. అలాంటిది అగ్నితో చెయ్యబడిన చెప్పులు నరకంలో చిన్న శిక్ష అంటే ఈ రోజు మనం నరకంతో ఎంతవరకు భయపడుతున్నాం ప్రియులారా. ఆ నరకంతో భయపడండి, అల్లాహ్ను ఆరాధించండి. నమాజు విడిచిపెట్టేస్తున్నాము, వడ్డీలు తింటున్నాము, ఈ విధంగా మనం కాలక్షేపం చేస్తే అల్లాహ్ వద్ద స్వర్గం లేదు. ఇక రండి, నరకంలో ఉన్న తరగతులు చూద్దాం. నరకంలో తరగతులు ఏమిటి? అల్లాహ్ ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు. నరకంలో ఉన్న తరగతులు అల్ జహీమ్, మండుతున్న అగ్నిగోళము, హుమజా అంటే మార్చి వేసే అగ్ని, సహర్, లజా, సఈర్, జంహరీర్. అల్లాహ్ ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు నరకములో తరగతులు. నరకములో ఈ తరగతులు ఏ విధంగా? అందులో అగ్ని శిక్ష ఉంది. మొదటి శిక్ష చూడండి, నరకంలో అల్ జహీమ్ అనే శిక్ష. అల్ జహీమ్ అంటే అర్థం ఏమిటి? మండుతున్న అగ్నిగోళము అని అర్థం ప్రియులారా. ఎవరి కొరకు ఆ మండుతున్న అగ్నిగోళం ఉంది? అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఫఅమ్మా మన్ తగా వఆసరల్ హయాతద్ దున్యా ఫఇన్నల్ జహీమ హియల్ మహ్వా. ఎవరైతే ప్రపంచంలో తిరస్కరిస్తారో, ఎవరైతే అహంకారం వహిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన పట్ల అహంకారం వహించిన వారి కొరకు నరకములో మండుతున్న అగ్నిగోళం ఉంది ప్రియులారా. అందులో వాడు దహించబడతాడు. రెండవది అల్లాహ్ అంటున్నాడు అల్ హుతమ. హుతమ అంటే నుజ్జు చేసే అగ్ని. నుజ్జు చేసే అగ్ని. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు ఎటువంటి వారి కొరకు ఇటువంటి అగ్ని ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అంటాడు, వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లజీ జమఅ మాలన్ వ అద్దదా యహ్సబు అన్న మాలహు అఖ్లదా కల్లా లయుంబజన్న ఫిల్ హుతమా. అల్లాహ్ అంటున్నాడు, పరోక్ష నిందలు చేసే వారికి, చాడీలు చెప్పే వారికి శిక్ష తప్పదు. వారు ధనమును కూడబెడుతున్నారు మరియు మాటికి ధనాన్ని లెక్క పెడుతున్నారు. ఏమి వారు అనుకుంటున్నారా ఆ ధనం శాశ్వతంగా వారి వద్ద ఉండిపోతుందని? లేదు, అటువంటి వారే ధనాన్ని ఉంచుకొని పేదవారికి సహాయం చెయ్యని వారికి నరకము సిద్ధంగా ఉంది అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా సహర్ అనే అగ్ని, సঈర్ అనే అగ్ని, లజా అనే అగ్ని దహించి వేస్తుంది. నరకంలో మన చర్మం కాలుతుంది, తిరిగి అల్లాహ్ కొత్త చర్మాన్ని ఇస్తాడు. నరకంలో చర్మం కాలుతుంది, కొత్త చర్మం వస్తుంది. అల్లాహ్ ఖురాన్లో వేరే చోట్ల నరకం గురించి ప్రస్తావించాడు. ఎందుకు? మానవుడు నరకంతో భయపడతాడని. ఈ రోజు మన స్త్రీలు, అల్లాహ్ అంటున్నాడు ఇక్కడ, చాడీలు చెప్పేవారు, పరోక్ష నిందలు చేసేవారు, మన స్త్రీలు ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మన జీవితంలో చాడీలు, పరోక్ష నిందలు ఎక్కువైపోయి ప్రియులారా. మనం వాటి నుండి చాలా దూరంగా ఉండాలి. అప్పుడు గాని మనం అల్లాహ్ వద్ద నరకం నుండి విముక్తి పొందలేము. ఈ విధమైన నరకాగ్ని గురించి అల్లాహ్ ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు. నేను చాలా తక్కువ చేసిన అంశాన్ని చెప్తున్నా. నరకం చాలా పెద్ద అంశం, కానీ చాలా తక్కువ చేసి ఇన్షాల్లా నా అంశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ తర్వాత నరకంలో ఒక శిక్ష ఏమిటి? జంహరీర్ అనే శిక్ష. జంహరీర్ అంటే అర్థం ఏమిటి? చలి ద్వారా శిక్షితం అనుకుంటాడు మానవుడు. నరకంలో శిక్షలంటే కేవలం అగ్ని ద్వారా మాత్రమే శిక్షిస్తారేమో అనుకుంటాడు. కానీ నరకంలో ఒక శిక్ష జంహరీర్ అంటే చలి ద్వారా శిక్షించే శిక్ష. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, బుఖారీ యొక్క హదీస్ వస్తుంది, ఈ ప్రపంచంలో ఉన్న చలి నరకము యొక్క శ్వాసలో ఒక శ్వాస. ప్రపంచంలో చలి వేడి ఏంటి? నరకం యొక్క నిశ్వాస
నరకం యొక్క ఉచ్ఛ్వాస, నరకము 2 శ్వాసలు తీసుకుంటుంది. నరకం యొక్క ఒక శ్వాస ప్రపంచంలో ఉన్న వేడి, నరకం యొక్క ఒక శ్వాస ప్రపంచంలో ఉన్న చలి. ప్రపంచంలో చలికాలంలో ఎంత చలి ఉంటుంది, ప్రపంచంలో చాలా చోట్ల చలి ఎక్కువ ఉంటుంది. ఇదంతా నరకం యొక్క ఒక శ్వాస. అంటే నరకంలో ఎంత చలి ఉంటుంది ప్రియులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రపంచం యొక్క ఈ చలికి మనిషి ఇదైపోతాడే. నరకంలో ఎలాంటి చలి మన యొక్క శరీరాన్ని అది ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అనుకుంటాడు మనిషి చలి అయితే పర్లేదండి, స్వెటర్ వేసేసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఆ నరకం యొక్క చలి చాలా కఠినమైనది. ప్రపంచం కంటే చాలా కష్టమైన చలి నరకంలో ఉంటుంది. ఆ చలి ద్వారా మానవుడు శిక్షించబడ్డాడంటే మానవుడి దేహము రేణువులు రేణువులు మాదిరి అయిపోతుంది ప్రియులారా. కాబట్టి ఆ నరకంతో భయపడండి. స్వర్గంలో ప్రవేశం పొందటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎల్లవేళలా అర్థిస్తూ అల్లాహ్ యొక్క క్షమాపణ కోరుకోండి. మనం గనక అల్లాహ్ క్షమాపణ కోరుకోవాలి అంటే ఎలా కోరగలం? నరకం, దాంతో భయపడండి. ఇంతవరకు మనం తప్పులు చేశాము, ఇప్పుడు అల్లాహ్ యొక్క మన్నింపు వేడుకుంటున్నాం, అల్లాహ్ యొక్క క్షమాపణ వేడుకుంటున్నాం. అల్లాహ్ యొక్క క్షమాపణ ఎవరికి లభిస్తుంది? అల్లాహ్ యొక్క క్షమాపణ ఎవరికి లభిస్తుంది? 4 వ్యక్తులను అల్లాహ్ క్షమిస్తాను అంటున్నాడు. 4 వ్యక్తులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. ఎవరిని? అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, సూరా తాహా అధ్యాయం 20. ఈ విధంగా ప్రియులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్కార్యాలు చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరైతే దుష్కార్యాలు చేశారో వారి కొరకు అల్లాహ్ ఏం పెట్టాడు? దుష్కార్యాలు చేసే వారి కొరకు నరకం ఉంది. అదే సమయంలో అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్వార్థనిస్తున్నాడు. ఇంతవరకు నరకం గురించి ప్రస్తావన విన్నాము, ఇప్పుడు స్వర్గం యొక్క స్వార్థ. అల్లాహ్ అంటున్నాడు, ఏమని చెప్తారు వారి గురించి? ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో అల్లాహ్ అంటున్నాడు, వబశ్శిరిల్ లజీనా ఆమను వఅమిలుస్ సాలిహాతి లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హార్ కుల్లమా రుజికు మిన్హా మిన్ సమరతిర్ రిజ్కా قالوا هذا الذي رزقنا من قبل وأتوا به متشابها ولهم فيها أزواج مطهرة وهم فيها خالدون. అల్లాహ్ అంటున్నాడు, నిస్సందేహంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మీరు శుభవార్తనివ్వండి. ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు ఎల్లకాలము కొరకు స్వర్గంలో ప్రవేశిస్తారు. స్వర్గంలో వారికి రుచికరమైన ఫలాలు నొసంగబడతాయి. వారికి స్వర్గంలో ఫలాలు ఇవ్వబడినప్పుడల్లా వారంటారు, ఇలాంటి ఫలాలే మాకు ప్రపంచంలో కూడా దొరికేవి, కానీ ప్రపంచంలో ఉండే ఫలాల కంటే ఆ స్వర్గం యొక్క ఫలాలు చాలా రుచికరంగా ఉంటాయి. స్వర్గంలో వారికి నిర్మలమైన సహవాసులను అల్లాహ్ ఇస్తాడు. స్వర్గంలో వారు శాశ్వతంగా ఉంటారు. ఎవరి కొరకు స్వర్గం ఉంది? స్వర్గం ఎవరి కొరకు ఉంది? ఇన్నలిల్ ముత్తఖీన. అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే భయపడతారో అల్లాహ్తో వారి కొరకు స్వర్గం ఉంది. ఎవరైతే భయపడతారో వారి కొరకు ద్రాక్ష తోటలు ఉన్నాయి, వారి కొరకు అందమైన సెలయేళ్లు ఉన్నాయి. అల్లాహ్ ఖురాన్లో చాలా చోట్ల స్వర్గం యొక్క స్వార్థలు ఇస్తున్నాడు. ఎవరైతే అల్లాహ్తో ప్రపంచంలో భయపడతారో వుజూహు యౌమఇజిన్ నాఇమా లిసఐహా రాదియా في جنة عالية لا تسمع فيها لاغية فيها عين جارية فيها سرر مرفوعة. ఎవరైతే ప్రపంచంలో అల్లాహ్తో భయపడతారో వారి కొరకు స్వర్గంలో మంచి తివాచీలు ఉన్నాయి, వారి కొరకు ఎత్తైన పీఠాలు ఉన్నాయి, వారి కొరకు మంచి దిండ్లు ఉన్నాయి. వారు కోరుకునేది వారికి తినటానికి అల్లాహ్ స్వర్గంలో ప్రసాదిస్తాడు. ప్రపంచం అనుకుంటాడు మనిషి, స్వర్గం యొక్క ఆ మాటే మనిషి మెదడులో రాట్లేదు. స్వర్గం ఇలాంటి ప్రదేశం. అల్లాహ్ అంటున్నాడు, తతజాఫా జునూబుహుం అనిల్ మదాజి యద్ఊన రబ్బహుం ఖౌఫన్ వ తమఅ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్ ఫలా తఅలము నఫ్సుం మా ఉఖ్ఫియ లహుం మిన్ ఖుర్రతి అయున్ జజాఅన్ బిమా కాను యఅమలూన్. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, స్వర్గము చాలా ఎలాంటి ప్రదేశమో, అది చాలా గొప్పది, అది మనం చూడలేనిది అని ప్రపంచ కన్ను స్వర్గం గురించి వర్ణించలేదు. అలాంటి స్వర్గాన్ని అల్లాహ్ ఇస్తున్నాడు. కొన్ని హదీసులో వస్తుంది, బహుశా హదీసే ఖుర్సీలో అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, స్వర్గము ఇంత సువిశాల ప్రదేశం,
స్వర్గము ఇంత సువిశాల ప్రదేశము, స్వర్గంలో ఒక చెట్టు నీడను ఒక గుర్రము దాటుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక చెట్టు నీడ దాటడానికి ఆ గుర్రానికి 100 సంవత్సరాల సమయం పడుతుంది. స్వర్గములో ఒక చెట్టు నీడను ఒక గుర్రము పరిగెత్తుకుంటూ దాటాలి అంటే దానికి 100 సంవత్సరాల సమయం పడుతుంది అంటే స్వర్గము ఎలాంటి నివాసము ఒక్కసారి ఆలోచించండి. ఇంకో హదీస్ లో వస్తుంది, స్వర్గం యొక్క ఒక ద్వారం వెడల్పు సుమారు 1200 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. స్వర్గములో ఒక ద్వారం యొక్క వెడల్పు సుమారు 1200 కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది అంటే ఆ స్వర్గం ఎలాంటి ప్రదేశం ప్రియులారా? ఆ స్వర్గానికి చేరటానికి ప్రయత్నించండి. స్వర్గానికి ఎవరు వెళ్తారు? మనమందరం స్వర్గానికి వెళ్ళాలి కదా. స్వర్గానికి ఎవరు వెళ్తారు? అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు. ఒక 12 గుణగణంగా చెప్పాడు. బహుశా 11. అల్లాహ్ ఒక 11 గుణగణాలు చెప్పాడు. ఎవరైతే ఈ 11 గుణగణాల ప్రకారం ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. మనం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక 11 గుణగణాలు అలవర్చుకోవాలి. ఏమిటి ఆ గుణగణాలు? అల్లాహ్ అంటున్నాడు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లజీనా హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషియూన్ والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. అల్లాహ్ అంటున్నాడు, నిస్సందేహంగా విశ్వాసులు వారికి విజయం వరిస్తుంది. ఎవరికి? విశ్వాసులు విజయ ప్రాప్తి చెందుతారు, వారికి విజయం లభిస్తుంది. ఎవరు విశ్వాసులు? విశ్వాసులు అంటే ఎవరు? కేవలం లా ఇలాహ ఇల్లల్లా చదువుకుంటే విశ్వాసం అయిపోతామా? శుక్రవారం పూట నమాజ్కి వెళ్తే విశ్వాసం అయిపోతామా? పండక్కి నమాజ్కి వెళ్ళిపోతే విశ్వాసం అయిపోతామా? విశ్వాసి అంటే ఎవరు? ఒక విశ్వాసి అంటే ఎవరు? అల్లాహ్ అంటున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లజీనా హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషియూన్. వారే ఎవరైతే తమ నమాజులలో వినమ్రతను పాటిస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తల వంచినప్పుడు వినమ్రత పాటించేవారు విశ్వాసులు. వల్లజీనా హుమ్ అనిల్ లగ్వి ముఅరిదూన్. వారే విశ్వాసులు ఎవరైతే వృధా మాటల నుండి దూరంగా ఉంటారో. వారే విశ్వాసులు ఎవరైతే తమ నమాజులలో వినమ్రత పాటిస్తారో, వారే విశ్వాసులు ఎవరైతే వృధా మాటల నుండి దూరంగా ఉంటారు. మూడవది, వల్లజీనా హుమ్ లిజ్జకాతి ఫాయిలూన్. ఎవరైతే జకాతును చెల్లిస్తారో. నాలుగవది, వల్లజీనా హుమ్ లిఫురూజిహిమ్ హాఫిజూన్. ఎవరైతే తమ మర్మాంగ అవయవాలు కాపాడుకుంటారు. ఎవరండి విశ్వాసులు? వారే విశ్వాసులు తమ నమాజులలో వినమ్రత పాటించేవారు. వారే విశ్వాసులు ఎవరైతే వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండేవారు. వారే విశ్వాసులు ఎవరైతే జకాతు చెల్లిస్తారో. నాలుగవది, వారే విశ్వాసులు ఎవరైతే తమ మర్మాంగ అవయవాలను కాపాడుకుంటారు. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, వల్లజీనా హుమ్ లి అమానాతిహిమ్ వ అహదిహిమ్ రాఊన్. ఎవరైతే వాగ్దాన పాలన చేస్తారో, ఎవరైతే అమానతులు అప్పగిస్తారు, ఎవరైతే అప్పగింతలు ఏమైనా పెట్టారు అప్పగింత తిరిగి వారి అప్పగింతలు వారికి ఇస్తారో. మరియు వల్లజీనా హుమ్ అలా సలవాతిహిమ్ యుహాఫిజూన్. ఎవరైతే తమ నమాజును రక్షించుకుంటారో. అన్నింటికంటే గొప్ప విషయము, ఎవరైతే తమ నమాజును రక్షించుకుంటారు అంటే సమయానికి నమాజ్ చేస్తూ అల్లాహ్ ముందు తల వంచుతారు. ఎవరైతే తమ నమాజును రక్షించుకుంటారో అల్లాహ్ అంటున్నాడు, ఉలైక హుముల్ వారిసూన్. వారే దానికి వారసులు. దేనికి వారసులు? అల్లజీన యరిసూనల్ ఫిర్దౌస హుమ్ ఫీహా ఖాలిదూన్. వారే ఎల్లప్పుడూ ఉండే స్వర్గానికి వారసులు. ప్రియులారా, మన స్త్రీలు, మన పురుషులు ఎంతవరకు మనం ఈ విషయాల పట్ల ఆచరిస్తున్నాము ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఎందుకంటే మనం నరకం నుండి రక్షణ పొందాలి, స్వర్గంలోనికి ప్రవేశించాలి అంటే ఇందాక ఒక వాక్యం చెప్తూ మధ్యలో మాట నేను కట్ చేశాను. ఆ వాక్యం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరటానికి ప్రయత్నిస్తాం కదా. ఎవరినైతే అల్లాహ్ క్షమిస్తాడో
వారిని అల్లా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అల్లా ఎవరినైతే క్షమిస్తాడో అల్లా వారిని స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు. ఎవరిని అల్లా క్షమిస్తాడు? అల్లా ఎవరిని క్షమిస్తాడు? నలుగురు వ్యక్తులు అల్లా క్షమిస్తాడు ప్రియులారా. ఆ నలుగురు వ్యక్తులు ఎవరు? నలుగురు వ్యక్తులు అల్లా క్షమిస్తాడు. ఎవరు నలుగురు వ్యక్తులు? అల్లా అంటున్నాడు సూరే తాహా అధ్యాయం 20 వాక్యం 82. అల్లా అంటున్నాడు నలుగురు వ్యక్తుల కొరకు అల్లా క్షమించువాడు. ఎవరు నలుగురు వ్యక్తులు? ఇన్నీ లగఫారున్ లిమన్ తాబా వ ఆమన వ అమిల సాలిహ సుమ్మ హతదా. నలుగురు వ్యక్తులను అల్లా క్షమిస్తాడు. ఆ నలుగురు వ్యక్తులు ఎవరండి? ఇన్ని గఫారున్ లిమన్ తాబా, ఎవరైతే క్షమాపణ చెందుతారో, వ ఆమన, ఎవరైతే విశ్వసిస్తారో, వ అమిల సాలిహ, ఎవరైతే సత్కార్యాలు చేస్తారో, సుమ్మహతదా, ఎవరైతే ఆ సత్కార్యాల పట్ల స్థిరంగా ఉంటూ అల్లా యొక్క మార్గదర్శకత్వమైన మార్గంలో నడుస్తారో ఈ నలుగురు వ్యక్తులు అల్లా క్షమిస్తాడు ప్రియులారా. కాబట్టి అల్లాతో పశ్చాత్తాపం చెందుతూ జీవితాన్ని గడపండి, పశ్చాత్తాపం చెందండి. ఆ తర్వాత అల్లాను పరిపూర్తి మనస్సుతో విశ్వసించండి. విశ్వసించిన తర్వాత సత్కార్యాలు చేయండి. చేసిన సత్కార్యాలపై స్థిరంగా ఉండండి ప్రియులారా. చేసిన సత్కార్యాలపై స్థిరంగా ఉండండి. 2 రోజులు నమాజ్కి వెళ్ళాను, తర్వాత నమాజ్ సెలవు అంటే ఇది ఆరాధన కాదు. ఆరాధన నిలకడగా ఉండాలి. నమాజ్ సమయమైంది కాబట్టి ముగిస్తున్నాను. ఒక విషయం ప్రియులారా, కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలాతో ఎవరిని అల్లా క్షమిస్తాడంట? అల్లా ఎవరిని క్షమిస్తాడు అంటున్నాడు? నలుగురు వ్యక్తులు అల్లా క్షమిస్తారంటున్నాడు. ఎవరు? అల్లాతో పశ్చాత్తాపం కోరుకునేవారు, రెండవది విశ్వసించేవారు, మూడవది సత్కార్యాలు చేసేవారు, నాలుగవది అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనపై స్థిరంగా ఉండేవారు. ఈ రోజు మనలో పశ్చాత్తాపం ఉందా? మనం ఎంతమంది అల్లా ముందు పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాం ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. మనం చేసిన తప్పులకు అల్లా ముందు పశ్చాత్తాపం వేడుకోవాలి. పశ్చాత్తాపం చెందే వారిని అల్లా క్షమిస్తాడు. ఈరోజు ఒక్కసారి మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం చేసిన తప్పుకు అల్లా ముందు క్షమాపణ వేడుకుంటున్నామా లేదా? ఎంతమంది అల్లా సుబ్హానహు వ తఆలా మన కొరకు మద్యపానం నిషేధం అంటే మద్యపానం తాగేస్తున్నాం? ఎంతమంది అల్లా సుబ్హానహు వ తఆలా వడ్డీ నిషేధం అంటే వడ్డీల్లో కూరుకొని ఉన్నాం? అల్లా సుబ్హానహు వ తఆలా వ్యభిచారం నిషేధం అంటే మనలో ఎంతమంది దగ్గర ఉన్నారు? అల్లా నిషేధించిన దానిని మనం చేసేస్తున్నాము, కానీ అల్లాతో క్షమాపణ వేడుకోవటం లేదు. అల్లాతో క్షమాపణ వేడుకొని జీవితంలో దాని దరిదాపులో కూడా వెళ్ళకూడదు. ఇది ఆరాధన ప్రియులారా. మనలో ఎంత పశ్చాత్తాపం ఉంది. ఒక చిన్న సంఘటన ద్వారా నేను పశ్చాత్తాపం యొక్క ప్రాధాన్యత ఏమిటో చెప్పి నా మాట ముగిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ఆమె ఉండేది. ఆమె వ్యభిచారం చేసింది. ప్రవక్త వద్దకు వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వ్యభిచారం చేశాను ప్రవక్త, నన్ను శిక్షించండి. ప్రవక్త చెప్తుంది, ప్రవక్త నేను వ్యభిచారం చేశాను ప్రవక్త, నన్ను శిక్షించండి. ప్రవక్త వారు చెప్పారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ప్రవక్త వారు నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆమె చెప్తుంది, ప్రవక్త నన్ను మీరు మన్నించదలిచారా? ఆమె తర్వాత 2వ రోజు వచ్చి చెప్పింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను వ్యభిచారం అనే తప్పు చేశాను ప్రవక్త, నన్ను క్షమించండి అని వేడుకుంది. చెప్పింది ప్రవక్తతో, ప్రవక్త నేను వ్యభిచారం కూడా చేశాను, దాని మూలంగా గర్భము కూడా ధరించాను ప్రవక్త అని ప్రవక్త చెప్పింది. ప్రవక్త వారు చెప్తున్నారు, తప్పు నువ్వు చేశావు, నీతో పాటు నీ గర్భంలో పెరుగుతున్న ఆ పసికెందుకు శిక్ష ఎందుకు? వెళ్ళు, నీకు ఆ కాన్ పోయేంత వరకు ఎదురు చూడు, కాన్ పైన తర్వాత తిరిగిరా అని చెప్పారు. ఆమె వెళ్ళిపోయింది. ఆమెకు పాప పుట్టారు. ఆమె తిరిగి వచ్చింది. తిరిగి చెప్పింది ప్రవక్తతో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను విచారం చేశాను కదా ప్రవక్త, నన్ను శిక్షించండి. ఆ రోజుల్లో విచారం చేస్తే ఏమి శిక్ష విధించేవారు? రాళ్లు పెట్టి కొట్టి చంపేవారు. ఆ రోజుల్లో వ్యభిచారం చేస్తే రోడ్డు మధ్యలో నిల్చోబెట్టి రాళ్లు కొట్టి చంపేవారు. ఆమె వచ్చింది, ప్రవక్త నాకు ఫలానా పాప పుట్టాడు. ప్రవక్త వారు చెప్పారు, సరే నీకైతే శిక్షిస్తాము, కానీ ఆ బాబుకో పాలు ఎవరు పట్టిస్తారు? వెళ్ళు.
పాలు పట్టించేందుకు పాలు పట్టించు, ఆ పిల్లవాడు ఒక రొట్టె ముక్క తిన్నంత కాలం వరకు పెంచి తీసుకురా అని చెప్పారు. ఆమె తిరిగి వెళ్ళిపోయింది, పాలు పట్టించింది, పాలు పట్టించి రొట్టె ముక్క తిన్నంత కాలం వరకు పెంచి ఆ పిల్లవాడి చేతిలో రొట్టె ముక్క ఇచ్చి పట్టుకొని ప్రవక్త వద్దకు వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, చూడండి నా బాబు రొట్టె ముక్క తినే వయసుకు చేరిపోయాడు, నన్ను శిక్షించండి ప్రవక్త అని ప్రవక్త ముందు పశ్చాత్తాపం, అల్లా ముందు పశ్చాత్తాపడుతుంది, ప్రవక్తతో శిక్షించండి అని వేడుకుంటుంది. చూడండి ప్రియులారా, ఈమె జీవితంలో పశ్చాత్తాపం యొక్క గొప్పతనం. ఆమె వ్యభిచారం చేసింది, వ్యభిచారం చేసి ఎవరు చూడలేదు కదా, నిశ్శబ్దంగా ఉండిపోలేదే, ఆమె మనస్సు తట్టుకోలేకపోయింది, వచ్చి ప్రవక్త వారితో చెప్పేది, ప్రవక్త నన్ను శిక్షించండి అంటే అల్లాహ్తో పశ్చాత్తాపడింది. ఆ తర్వాత ఆమె గర్భము దాల్చేంత వరకు పశ్చాత్తాప పడుతూనే ఉంది. గర్భము దాల్చిన తరువాత ఆ పిల్లవాడు పుట్టినంత వరకు పశ్చాత్తాపడుతూనే ఉంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు పాలు త్రాగేంత వరకు పశ్చాత్తాపడుతూనే ఉంది. రొట్టె ముక్క తినే వయస్సుకు చేరుకున్నంత వరకు పశ్చాత్తాప పడుతూనే ఉంది, పశ్చాత్తాపం చెందుతూనే ఉంది. ఆఖరికి ఆమె పిల్లవాడి చేతిలో రొట్టె ముక్క ఇచ్చి వచ్చింది. ప్రవక్తలు చెప్పారు, ఆమెకు రాళ్ళు పెట్టి కొట్టి చంపండి, ఆమెకు రాళ్ళు పెట్టి కొట్టి చంపండి. అప్పుడు అందరు రాళ్ళు కొట్టేస్తున్నారు ఆమెకు. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు తఆలా అన్హు చేతిలో రాయి తీసుకొని ఆమె తలపై కొడుతున్నారు. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు తఆలా అన్హు చేతిలో రాయి తీసుకొని ఆమె తలపై కొడుతున్నారు. ఆమె తల నుండి రక్తము కారి హజరత్ ఖాలిద్ వారి దేహంపై వెళ్ళిపడుతుంది. ఆమెను రక్తము ఇతను రాయితో కొట్టినప్పుడు ఆ రాయి వెళ్ళి ఆమె తలకు తగిలి ఆమె తల నుండి రక్తము కారి ఇతని యొక్క దేహంపై పడుతుంది. హజరత్ ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు తఆలా అన్హు ఆ రక్తాన్ని చూసి చాలా చండాలంగా రక్తాన్ని దులుపుకుంటూ ఉంటారు. ప్రవక్త వారు చెప్తారు, ఓ ఖాలిద్, ప్రవక్తలు చాలా ఆగ్రహంగా చెప్తారు, ఓ ఖాలిద్, మీరు ఆమె రక్తాన్ని చూసి అంతగా చీకరించుకుంటున్నారా? ఆమె అల్లాహ్తో ఇంతగా పశ్చాత్తాప పడింది. ఆమె యొక్క పశ్చాత్తాపంతో ఈ మదీనా పట్టణంలో 70 మంది అపరాధాలను అల్లాహ్ క్షమించేస్తాడు అని చెప్పారు. ఆమె యొక్క రక్తం ఇంత గొప్పది, ఆమె యొక్క ఆ పశ్చాత్తాపంతో ఈ మదీనా పట్టణంలో 70 మంది అపరాధాలు అల్లాహ్ క్షమించేస్తాడు ప్రవక్తలు చెప్పారు. చూడండి ఆమె ఏ విధంగా అల్లాహ్తో పశ్చాత్తాపం చెందింది. కాబట్టి ప్రియులారా, అల్లాహ్ ముందు పశ్చాత్తాపడుతూ జీవితాన్ని గడుపుదాం. ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. అల్లాహ్తో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో సమస్త మానవాళికి రుజుమార్గములు ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మంపై స్థిరముగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ చనిపోయేటప్పుడు విశ్వాసంతో చనిపోయే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చనిపోయేటప్పుడు మా నోటి నుండి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే కలిమాను పఠించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క సమావేశంలో హాజరైన స్త్రీలపై, పురుషులపై, పిల్లలపై, పెద్దలపై అందరిపై నీవు నీ కారుణ్యాలను, శుభాలను కురిపించు. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము ఖురాన్ మరియు హదీస్ను చదువుతూ వాటి ప్రకారం స్వయంగా జీవితాన్ని ఆచరిస్తూ తెలియని వారి వరకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ ఇహలోకంలోను పరలోకంలోను మేలైన జీవితాన్ని ప్రసాదించు. ఆమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము ప్రపంచంలో ఉన్నంత కాలం ఇస్లాంపై స్థిరంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.